హాయ్ గైస్, పృథ్వీరాజ్ సుకుమారంది ఖలీఫా ద రూలర్ అనే సినిమా చూసాను భయ్య. మలయాళంలో చూశాను. ఈ రోజు అఫీషియలీ తెలుగులో రిలీజ్ అవుతుంది. కపుల్ ఆఫ్ వీక్స్ అగో పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఐ నోబడి అని ఒక సినిమా చూశాను భయ్య. అది డీసెంట్ గా అనిపించింది నాకు. ఈయన వారణాసి సినిమాలో కూడా ఉన్నారని మీకు తెలుసు. సో వారానికి ఒక సినిమా రిలీజ్ చేస్తాను నేను, వారణాసి వచ్చే లోపలని ఫిక్స్ అయినట్టున్నది గట్టిగా. వారానికి ఒక సినిమా వచ్చేస్తుంది అయింది. సో ఇప్పుడు ఖలీఫా ద రూలర్ సినిమా ఎలా అనిపించిందో చెప్తాను. ఖలీఫా సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే భయ్య, స్మగుల్ చేస్తుంటారు గోల్డ్ ని దుబాయ్ నుంచి ఇండియాకి. ఇంకో యాంగిల్ ఏంటంటే రివెంజ్ యాంగిల్. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో స్లో మోషన్ షాట్లు, అన్నెసెసరీ ఫైట్స్, ఎలివేషన్స్ ఉంటాయి భయ్య. పేరుకి మాత్రమే ఖలీఫా, బుర్జ్ ఖలీఫా లాగా పొడుగ్గుంటుంది, చూడ్డానికి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ప్యాకేజింగ్. కానీ లోపల చూస్తే డొల్లా ఏం లేదు. మనకి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఖలీఫా ద రూలర్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. దీనికి ఇంకో సెకండ్ పార్ట్ కూడా ఉందంట. బ్యాక్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ గోల్డ్ స్మగుల్ చేస్తుంటారు భయ్య పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. ఆ సీన్స్ బాగుంటాయి. రెస్ట్ వెరీ ఫ్లాట్ గా ఉంటుంది సినిమా అండ్ వెరీ బోరింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఏది సరిగ్గా పండదు భయ్య. లవ్ స్టోరీ పండదు, ఫాదర్ ఇంకా సన్ ఎమోషన్ పండదు, మళ్ళీ ఇంకో గ్రాండ్ ఫాదర్ యాంగిల్ కూడా ఉంది, అది లాస్ట్ లో రివీల్ అవుతుంది, అది కూడా పండదు. అండ్ ఒక కేమే ఉంటుంది భయ్య క్లైమాక్స్ లో. మీరు సినిమా చూడండి, మీకు యానిమల్ సినిమా గుర్తొస్తుంది అండ్ విక్రమ్ సినిమా గుర్తొస్తుంది. అదే రక్తపాతం, అదే నరకుడు. ఫైనల్లీ నేను ఏమంటానంటే భయ్య ఈ సినిమా గురించి, ఖలీఫా సినిమా చూడడం కంటే కునాఫా అని ఒక డెజర్ట్ ఉంటుంది భయ్య, అది ఆర్డర్ చేసుకొని తినడం బెటర్. సో ఇంత చెప్పాక ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.21 టమాటోస్ భయ్య. సినిమా స్టైలిష్ గా ఉంటుంది, టెక్నికలీ బాగుంటుంది, కానీ చాలా అవుట్డేటెడ్ సినిమా అనిపించింది నాకు. అండ్ ఎందుకు తీశారు అన్న ఫీలింగ్ వచ్చింది. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ ఖలీఫా ద రూలర్. ఇంకా మీరే చూసి తెలుసుకోండి మీకు ఎలా అనిపించిందో మూవీ. ఒకవేళ మీరే సినిమా చూస్తుంటే మీరేం టమాటో వస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ పుచ్చుక్.